ట్యాపింగ్ తెలంగాణకు మచ్చలాంటిదని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లెం వేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రజా దర్బార్ నిర్వహించి ఉద్యమ నినాదాలను అమలు చేయాలని కోరారు. అవినీతి పరిపాలన అవినీతిలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అవకాశం లేదు. ఇది అవినీతి ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చూడండి. ఫోన్ ట్యాపింగ్ చూస్తే ఆశ్చర్యకరమైన పరిణామాలు, సన్నివేశాలు, సంఘటనలు విల్లుకు వస్తున్నాయి. ఒకటి రెండు కాదు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ ఇస్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు దాని ద్వారా సంపాదించుకున్నారు. ఎలక్షన్లకు కూడా వాడుకున్నారు. కాంగ్రెస్ ఎవరైతే పెద్దగా డబ్బులు వాళ్ళ అన్ని దృష్టి పెట్టి వాళ్ళ అన్ని అకౌంట్ డబ్బులు సీజ్ చేయడం ఓపెన్గా ఉమామహేశ్వరరావు డీసీపీ ఎస్ఐ ఉన్నటువంటి సరే చీఫ్ ప్రభాకర్ రావు ఆయన సరే అమెరికాలో ఆయన న్యూస్లో తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది మరొక మత్స. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకే మత్స. ఎందుకంటే అది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గం జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రెండవది అవినీతి పరాకాష్ట లేనిదని ఇప్పుడే చెప్తున్నాను. దీనిపైన కూడా కళ్యాణం వేసేందుకు నిపుణుల సలహాలు ఇది సుపరిపాలన కోసం అడుగులేయాల్సిన అవసరం ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాలి. ప్రభుత్వం ఇప్పుడైతే కొంత ఆచితూచి అడుగుపడుతున్నాయని సరే ఇక ఈ సమస్యలు చాలా ఉన్నాయి. చేసుకుంది అవినీతిని మాత్రం కళ్యాణం వేయకపోతే ఇక ప్రభుత్వానికి భవిష్యత్తు నడవడం అనేది ఇబ్బంది. ఇంత ముసలింగా జరుగుతుంది. ఈ మధ్య కూడా తహసీల్దార్ పట్టుబడితే ఉన్నాం. ఏసీ వాళ్ళ దాడుల వల్ల అవినీతి రహిత ప్రభుత్వం భూముల సంబంధించిన మనకి చేయాలి. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ బ్యూరో అమలైనటువంటి విద్యార్థుల బలిదానాలు కూడా వాటి పని కూడా కుటుంబాలు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడు పెట్టిన కేసులు చాలా కొన్ని చోట్ల కేసులు తేబడే ఇంకా కొన్ని కేసులు ఉంటాయి. ఇంద్రపద్ ధర్నాచరణ లాంటి కేసులు ఉన్నాయి. ఇట్లాంటి వాటి కూడా ఎత్తేయడానికి ప్రభుత్వం దృష్టిలో చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి